చెప్పినట్టు అరెస్టులు, బెయిల్లు, జైళ్ళు ఉంటాయి. సార్ కొడుకుపూడి అంశం ఎలా చూడాలి? కొడుకుపూడి చిన్నీతిని ఏం చేసే అవకాశం ఉంటుంది? లోకేష్ గారు సీరియస్ అయ్యారని వస్తుంది ఎక్కువగా. నిజమే, దేని మీద సీరియస్ అయ్యారని నా ప్రశ్న అది. చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. ఆయన దుబాయ్లో ఉండి నేను వచ్చే వరకు మీరు విచారించకండి అని చెప్పి ఆఫీస్కు పల్లా శ్రీనివాస్ పిలిచినప్పటికీ కూడా వెళ్లకుండా ఆపేశారు. ఇప్పుడు ఆయన క్రమశిక్షణ ఇలా బజార్న పడకూడదు, ఒకరినొకరు అనుకోకూడదు అనే విషయంలో విచారిస్తారు. సాయంత్రం క్రమశిక్షణ కమిటీ అంటే అప్పుడు ఆపినందుకు ఇప్పుడు పిలుస్తున్నారు, ముఖ్యంగా కోలికపూడిని. సో బయటికి చెప్పడం చెప్పకపోవడం అనేది పార్టీ కోణం ఒకటే కాదు కదా, ఇవి పబ్లిక్ ఫండ్స్ కదా, ప్రజాప్రభుత్వం యొక్క నిధులు అయినప్పుడు, ఆ వనరులు అయినప్పుడు వాటి దుర్వినియోగం మీద ఒక ఎమ్మెల్యే, అందులో కూడా కాస్త వీళ్ళే కోరి పెంచిన ఒక విద్యాధికుడైన శాసనసభ్యులు చేస్తున్నప్పుడు ఇందులో ఎవరో ఒకరిది ఎంతో కొంత తప్పు, ఎంతో కొంత కాదు బాగానే తప్పు ఉందని వాళ్ళు చెప్పేదాన్ని బట్టే తెలుస్తుంది. కొలికపూడి మీద కూడా తిరువూరు నియోజకవర్గంలో తీవ్రమైన సందేహాలు, ఆరోపణలు ఇటువంటివి వస్తున్నాయి మామూలు. అంటే ఈ పార్టీలతో ఏమీ నిమిత్తం లేని స్థానిక ప్రజలు ఇవి చెప్పడం కూడా వాళ్ళు ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఊహించిన దానికంటే తర్వాత వచ్చిన పరిస్థితి వేరే ఉంది. ఆయన కూడా మీరు అన్నిటికీ తెగించారా అని మీడియా మన మిత్రులు అడిగితే అవును నేను అన్నిటికీ తెగించానని చెప్పినట్టుగానే అన్నిటికంటే దేనికి తెగించి ఉండాలి. అంటే తెలుగుదేశం నాయకత్వం తన మీద ఏ చర్య అయినా తీసుకొని ఉండవచ్చు, లేదా తనను వేటు వేయవచ్చు, బయటికి పంపవచ్చు అనే దానికి సిద్ధమై ఉండాలి కదా. ఆయన సిద్ధం అవ్వకుండా ఇంత మాట్లాడరు. సో ఆ తర్వాత ఏముంటుంది ఇంకా అవకాశం? ఆ తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళాలి. ఇంకో పార్టీ అంటే ఏ పార్టీ? కాబట్టి వీటన్నిటికీ సిద్ధమై ఉన్నారు. కేసినేని చిన్ని అయితే ఎంపీ, ఇప్పటికే సంబంధాలు ఉన్నాయి, అసలు ఆ సంబంధాల వల్ల ఇలా చెప్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సో ఇంతవరకు గతంలో కూడా కొంచెం నిరసన, చంద్రబాబు నాయుడు అసంతృప్తి ప్రకటించిన, అనాదరంగా ఈయన వెళ్ళినా కానీ పలకరించకపోవడం ఇట్లాంటివి జరిగినా ఇవన్నీ కొలికపూడి శ్రీనివాస్ విషయంలోనే జరిగాయి. వేరే కేసినేని చిన్ని ఆయన తలపెట్టినటువంటి విజయవాడ ఉత్సవం వీటన్నిటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ వెళ్ళి ఆయన ఆశీర్వదించి మేము ఆయనతో ఉన్నాము అని చాలా అంటే ఈ వివాదం వచ్చిన తర్వాత కానీ అంతకు ముందు కూడా ఉంది. అందువల్ల నేను అనుకుంటాను తెలుగుదేశం నాయకత్వం మోరర్లెస్ దే ఆర్ విత్ కేసినేని చిన్ని. ఇలా బయటపడి ఇవన్నీ కూడా చెప్పి ఉండకూడదు అన్నదే కొలికపూడి బహుశా ఈ క్రమంలో ఆయన వాళ్ళతో కొంచెం తల లోబడితే ఒప్పుకుంటే కనుక తాత్కాలికంగా ఏదో చిన్న దీంతో సరిపెట్టి మళ్ళీ ముడుచుకోవచ్చు, ఇంకా మళ్ళీ మాట్లాడకుండా సైలెన్స్ చేయొచ్చు. లేదంటే ఆయన అక్కడ మాట్లాడి ఇది మనకు సాయంత్రానికి మీకు ఈ అప్డేట్ వస్తుంది మనకు. కానీ సీరియస్, తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత కొంచెం కుదిపేసిన విషయం మటుకు నిజం. దాని మీద కూడా దర్యాప్తు జరపాలి. పారదర్శకత అంటే కనుక మన వాళ్ళ మీద వచ్చినా వాళ్ళ మీద వచ్చినా, ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో ఎంతసేపటికి అక్కడ చేశారు కాబట్టి మా జోగి రమేష్ను చేయకూడదు అంటారు, వీళ్ళేమో కొలికపూడి ఇంత చెప్పినా కానీ మేము విచారించకూడదు అంటారు. ఇంకే ఎక్కడో ఆగిపోవట్లా రాజకీయ కోణంలో అదనమాట.